ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము యోహాను సువార్త 6వ అధ్యాయము 25వ వచనము నుండి 33 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. సముద్రపు అద్దరిని ఆయనను కనుగొని, బోధకుడా, నువ్వెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా, యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్యజీవము కలుగచేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పెను. వారు, మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చెయ్యవలెనని ఆయనను అడుగగా, యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వసించుటయే దేవుని క్రియని చెప్పాను. వారు, అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు, ఏమి జరిగించుచున్నావు? భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్లు మన పితరులు అరణ్యములో మన్నను భుజించిరని ఆయనతో చెప్పిరి. కాబట్టి యేసు, పరలోకం నుండి వచ్చు ఆహారము మోసే మీకియ్యలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, యేసు ప్రభువారు గలిలయ ప్రదేశము నుండి యూదయ ప్రదేశమునకు, యూదయ ప్రదేశం నుంచి గలిలయ ప్రదేశమునకు ఆయన సంచరిస్తూ ఆయన రాజ్య సంబంధమైన సంగతులను వారికి బోధించుచు వెళుతుండేవారు. అయితే మరి గత దినాల్లో మనము ధ్యానించాం. ఆయన సముద్రపు అద్దరిని అనేక మంది ప్రజలు ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర సమకూడినప్పుడు యూదయ ప్రదేశంలో ఆయన 5 రొట్టెలు అలాగే 2 చేపలతో ఆయన అనేక మందికి 5,000 మంది పురుషులు అలాగే అనేక మంది స్త్రీలు పిల్లలకు ఆయన భోజనము పెట్టినట్లుగా మనం చూసాం. అయితే అక్కడ నుండి తన శిష్యులు సముద్రము మరి దాటి ఒక నావలో వచ్చినప్పుడు అర్ధరాత్రి వేళ వారు అపాయానికి గురి అయి వారు సముద్రంలో అల్లకులైనప్పుడు యేసు ప్రభువారు సముద్రం పైన నడిచి వచ్చి వారికి ఆదుకొనేటటువంటి అద్భుతమైన విషయాలను గత దినాల్లో ధ్యానించాం. అయితే యేసు ప్రభువారు వచ్చి ఆ నావలోనికి అడుగుపెట్టిన వెంటనే ఒడ్డు సమీపంలోనికి వారు చేరుకున్నారు. అక్కడ దిగినప్పుడు అనేక మంది ప్రజలు అక్కడ యేసు ప్రభును ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ ఎదురు చూస్తున్నటువంటి ప్రజలు ఆయన దగ్గరికి వచ్చి, నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చావయ్యా అని యేసు ప్రభును అడుగుతున్నారు. అయితే యేసు ప్రభు వారు అన్నారు, సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించుట వలన తృప్తి పొందుట వలన కదా నన్ను మీరు వెతుకుచున్నారని వారితో మాట్లాడాడు. సాధారణంగా దేవుని కొరకు అని వెతకడం లేదు. అవును, ఈరోజు కూడా ఇలాంటి సంఘటనలు సమాజంలో చాలా భయంకరంగా జరుగుతుంది. కూటానికి వెళతారు, మీటింగ్కి వెళతారు, భోజనాలు ఉన్నాయా, ఉండడానికి వసతి ఉందా అని ముందు ఎంక్వైరీ చేస్తారు. భోజన వసతులు ఉంటేనే ఆ మీటింగ్కి వెళతారు, అంతేగాని వాక్యం వినడానికి వెళ్ళరు. వాక్యం వింటారు, తర్వాత మరి వాక్యం కంటే భోజనాలు బాగులేదు, వసతులు బాగులేదు, మర్యాదలు బాగులేదు అని విమర్శిస్తూ ఉంటారు. నాటి నుంచి నేటి వరకు దేవుని యొక్క ప్రజలు దేవుని వాక్యం విని తృప్తి పొందడం అనేది చాలా తక్కువ. కానీ వారు ఆహారము కొరకు ఆరాటపడి పరుగులెత్తేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అందుకే యేసు ప్రభువారు మరి వారికి అంటున్నారు, మీరు దేవుని యొక్క కార్యములు చూచి కాదు కానీ ఆహారము భుజించుట వలన
అంటే మీకు రొట్టె నేను ఇచ్చాను కదా, ఆ రొట్టె తినటం వలన మీరు నన్ను వెదుగుచున్నారు అని చెప్తూ వారికి ఒక ప్రత్యేకమైన ఖండించే మాటలో ఒక హెచ్చరిక చెప్తున్నాడు. ఏంటంటే, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి. ఒక పూట తింటే మరొక పూట జీర్ణమైపోయేటటువంటి ఆహారం కొరకు ఎందుకు కష్టపడుతున్నారు? ఎక్కడ భోజనం దొరుకుతుందంటే పరుగులెత్తు అక్కడికి ఎందుకు వెళుతున్నారు? ఈ క్షయమైన ఆహారం కొరకు కష్టపడకండి, కానీ నిత్య జీవము కలుగచేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మీకు జీవము కలిగించే అక్షయమైన ఆహారం ఒకటి ఉంది, అది పొందుకోవాలని మీరు ఆరాటపడండి, కష్టపడండి. ఈ రోజుల్లో కూటి కొరకు కోటి విద్య అని చెప్పి అనేక మంది కడుపు కొరకే కదా మేము కష్టపడుతున్నాం, ఎవరన్నా పెడితే వారే మాకు అన్నదాత సుఖీభవ అని చెప్పి అంటారు. సో ఇవన్నీ ఆలోచించండి. ఎవరైనా అన్నం పెడితే వారు క్షేమంగా ఉండాలి, చల్లగా దేవుడు చూడాలి అంటారు. యేసుప్రభు అంటారు, క్షయమైన ఆహారం కొరకు ఎందుకయ్యా ఆరాటపడుతున్నారు? అక్షయమైన ఆహారము కలుగచే దానికోసం మీరు కష్టపడండి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనను ముద్ర వేసి ఉన్నాడు. ఈ అక్షయమైన ఆహారము, మీలో జీవము, నిత్య జీవము కలిగించే ఆహారము మనుష్య కుమారుడు మీకు ఇస్తాడు. మనుష్య కుమారుడు ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. తండ్రి అయిన దేవుడు తనకి ముద్ర వేసి ఈ భూలోకానికి ఆయన పంపించాడు. చాలామంది భూలోకానికి వచ్చారు, కానీ వారు ముద్రించబడిన వారు కారు. అందుకే ఆకాశము క్రింద భూమి మీద ఇవ్వబడిన ఎన్నో నామములు ఉండొచ్చు, కానీ ఈ నామము వలననే మనుషులు రక్షణ పొందవలెను. ఏ నామం అది? యేసు నామము. యేసు అనే మాటకు రక్షకుడు అని అర్థము. కనుక రక్షకుడు యేసు ప్రభువారు ఈ లోకములో సకల జీవరాశులకు రక్షించడానికి ముద్ర వేయబడిన వాడు. ఆ పేరట ప్రార్థించిన వారికే రక్షణ, విమోచన జరుగుతుంది, దొరుకుతుంది. అందుకే తండ్రి అయిన దేవుడు ఆయనను ముద్ర వేసి ఉన్నాడు. ఈ వచనములు మనం గమనించినప్పుడు యేసు ప్రభువారు ఇంకా అద్భుతంగా వారికి తెలియచేస్తూ వారేమన్నారంటే, మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలెనో అని వారికి అడుగుతున్నారు. దేవుని పని చేయాలంటే ఏం చేయాలి? మేము ఏ రీతిగా దేవుని పని మేము చేయాలి? సాధారణంగా దేవుని పని చేయడం అంటే చాలామంది ఏమంటారు, అన్నదానము, వస్త్రదానము, ఆయా దానాలు చేస్తే దేవుడికి సంతృప్తి కలుగుతుందని. ఒక తెగ వాళ్ళంటే మరొక తెగ వాళ్ళు ఏమంటారు, జిహాద్, దేవుని పేరట అనేక మంది చంపితే అది దేవుడికి ఇష్టం అంటారు. ఇవన్నీ కూడాను వాస్తవంగా సరైనది కాదు. యేసు ప్రభువారు అంటారు, యేసు ఆయనను పంపిన వాని యందు మీరు విశ్వసించుటయే దేవుని క్రియలని వారితో చెప్పాడు. తండ్రి అయిన దేవుడు పంపించిన ప్రభు అయిన యేసుక్రీస్తును మీరు నమ్మడమే దేవుని క్రియలు. మేము ఏ విధంగా దేవుని క్రియలు చేయాలని ప్రజలు అడిగిన ప్రశ్నకు నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చిన సులువైన సమాధానం ఏమిటంటే, తండ్రి అయిన దేవుడు పంపించినటువంటి తన కుమారుడైన యేసుక్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచడమే దేవుని క్రియలు. మీరు గనుక ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచకపోతే దేవుని క్రియలు చేయడం లేదు. లోక సంబంధమైనటువంటి ఎన్ని ఆచారాల ద్వారా దేవుని మనం పొందుకోలేము. ఎందుకంటే మన భారతదేశంలో వేమన యోగి, కొంతమంది మహానీయులు ఏం చెప్పారు, చిత్తశుద్ధి లేని ఆచారమేలా అని చెప్పారు. అంటే ఒక మనిషి మనసులో శుద్ధి లేనిదే, మనసు పవిత్రత లేనిదే ఎన్ని ఆచారాలు చేసినా సరే అది దేవుని క్రియలైనది కాదు, దేవుని కోసం చేసేటటువంటి పని అయితే కాదు. దేవుడు అది అంగీకరించాడు. ఏ మనిషికి మనం గాయపరచకూడదు, ఏ మనిషిని మనం బాధ పెట్టకూడదు, ఎవరిని మనం విమర్శించకూడదు, ఎవరిని మనం దూషించకూడదు, ఎవరికి మనము అభ్యంతరంగా ఉండకూడదు. ఒకవేళ ఎవరైనా అభ్యంతర కారణంగా ఉంటే వారి కొరకు ప్రార్థించి వారిని ఓర్చుకోవాలి, భరించుకోవాలి, సహించుకోవాలి. మనలో ఆ దైవికమైన సహనాన్ని మనం కనుపరచాలి. యేసు ప్రభు ఎప్పుడైతే మనలో ఉంటాడో సహనము అనేది మనలో పెంచుతాడు. యేసు ప్రభు అంటాడు, నా యొద్ద మీరు నేర్చుకున్నాండి, నేను సాత్వికుడను
దీన మనసు గలవాడను అంటాడు. యేసు ప్రభులో 2 క్వాలిటీ ఆయన మనకు చెప్పాడు, సాత్వికుడు, దీన మనస్సు. ఆ మాటలు మనకు కావాలి, అది మనం నేర్చుకోవాలి. యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచిన వాడు దేవునికి క్రియలు చేయువాడు. అయితే వారు అంటున్నారు, అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నువ్వు ఏ సూచక క్రియలు చేయుచున్నావు? వారు ఎంత క్లియర్గా అడుగుతున్నారంటే, మేము నిన్ను నమ్మడానికి నువ్వు ఏ క్రియలు చేస్తున్నావు? గమనించండి, ప్రజలు ఎంత మూర్ఖులంటే, ఆ ముందు రోజే ఆయన 5,000 మందికి, సుమారు 5 నుంచి 15,000 మందికి 5 రొట్టెలు 2 చేపలతో కడుపు నిండా భోజనం పెట్టాడు. ఇంకే క్రియ కావాలి? సముద్రంలో అద్భుతాలు చేశాడు, అనేకమైన రోగులను బాగు చేశాడు, అనేకమైన మృతులను లేపుతున్నాడు. ఇంకా ఎలాంటి కార్యాలు చేయాలి? వీరి యొక్క ఆలోచన ఏంటంటే, నువ్వు 5 రొట్టెలు 2 చేపలు మాకు పంచిపెట్టి ఒక పూట తృప్తిపరిచావు, కానీ వారు ఎంతసేపు మానవ జీవితాల్లో తమ కడుపు గురించి ఆలోచన, కడిపే వారికి దేవుడు తప్ప దేవుని క్రియలు వారికి దేవుడికి కనుపరచదు. ఏం చేస్తే ఏదో అంటారు కదండి, భుక్తి కొరకే భక్తి. ఎక్కడ తిండి తిరుగుతుంటే అక్కడికి వెళ్ళి భక్తి చేస్తాం. ఎవరు మన పెడితే వారే మనకు భగవంతులు, దేవుళ్ళు అంటారు. ఇవన్నీ ఫాల్స్ అండి, తప్పు. వారేమంటుంటే, ఆ రోజు కూడా ప్రజలు భుజించుటకు పరలోకం నుంచి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్లు మన పితరులు అరణ్యములో మన్నను భుజించిరని ఆయనతో చెప్పిరి. వారు ఎంత ఆవేదనతో చెప్తున్నారంటే, మా పితరులకు ఆయన మరి మన్నా తినిపించాడు కదా, అనేకమైనటువంటి పరలోకం నుంచి ఆహారం కురిపించాడు కదా, మరి మాకు ఏంటి అసలు నువ్వు పెట్టగలవు? యేసుప్రభు వారు అంటున్నారు, పరలోకం నుండి వచ్చు ఆహారము మోసే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకం నుంచి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించను. వెంటనే యేసుప్రభు వారు అంటున్నారు, మోసే పరలోకం నుంచి ఆహారం ఇచ్చాడంటే ఆ మన్న తిన్నోళ్ళు చచ్చిపోయారు. దేవదూతల ఆహారం తిన్నా సరే దేవుని పట్ల విశ్వాసంతో ఉండలేకపోవడం బట్టి చనిపోయారు. అయితే నా తండ్రి పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారం మీకు ఇచ్చాడు. ఆ పరలోకం నుంచి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చినటువంటి ఆ దేవుడు అనుగ్రహించే ఆహారం ఏంటో తెలుసా? నేనే. నా యందు విశ్వాసం ఉంచితేనే మీరు నిశ్చయంగా రక్షించబడతారు. పరలోకం నుంచి దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. లోకానికి జీవమిచ్చి, లోకానికి వెలిగించి, లోకములో ప్రజల జీవితాన్ని, జనజీవనానికి ఒక వెలుగుతో నింపేటటువంటి పరలోక సంబంధమైన ఆహారము యేసు ప్రభువారు. ఒకమారు సాతానుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక రాయి పట్టుకొని, ఇది రొట్టె అగినట్లు ఆజ్ఞాపించు, 40 రోజులను ఉపవాసం ఉండి ప్రార్థన చేసావు కదా అంటే, యేసు ప్రభువారు అంటారు, మనిషి కుమారుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకును. ఈ ఉదయకాశంలో యేసయ్య మాటను మనస్ఫూర్తిగా వింటున్నావా? ఆ మాటను బట్టి జీవించడానికి ఆశపడుతున్నావా? ఆ మాటను తింటున్నావా? దాన్ని బట్టి నువ్వు బ్రతుకుతావు. ఎందుకంటే ఈ దైవ వాక్యం అనేది పరలోకం నుండి దిగి వచ్చి యేసు రూపంగా మన దగ్గరికి చేరింది. యేసయ్య నోట నుండి ఆ మాటలు మనకు వినబడింది. ఆ మాట ఎంతగా మనం తింటామో అంత బలముగా ఉంటాము, ఆరోగ్యంగా ఉంటాము, ఆత్మీయంగా ఉంటాము. రండి, తలలుంచుకొని ఈ వాక్యం కొరకు మనమందరము ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ ప్రశస్తమైన సమయంలో జీవాహారమైన మా ప్రభువైన యేసుక్రీస్తు అద్భుతమైన అమూల్యమైన వర్తమానం విని ఉన్నాం. ప్రభువా, మాకు జీవమునిచ్చే ఆహారమైన మా ప్రభువైన యేసుక్రీస్తును వాక్యమును మేము భుజించి నమ్మకంగా మీకు మహిమ కలిగి జీవించే భాగ్యవంతులుగా కృప చూపించమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.